మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి. ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాలో ఈరోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే తెలంగాణ ఉద్యమం. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిరు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడలు పట్టి బయటికి దొబ్బింది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్లు వేసి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిరు. ఇవాళ మాలా మాదిగోళ్ళ పిల్లలు 25 మంది డిఎస్పీలు అయినరు. బలహీన వర్గాలోళ్ళు ఇవాళ గ్రూప్